సాయిరామ్. మనం జ్ఞానకర్మ సన్యాస యోగం చెప్పుకుంటున్నాం. సో జ్ఞానకర్మ సన్యాస యోగంలో ఇంతవరకు 28 శ్లోకాలు అయ్యాయి. ఈరోజు 29. భగవంతుడు దేని గురించి చెప్తున్నాడు అన్నది మనం పరిశీలించినట్టయితే భగవంతుని తాలూకా జ్ఞానం ఏ విధంగా చేసుకోవచ్చు, ఏ విధంగా చేసినట్టయితే భగవంతుడు దగ్గరగా మనం అవ్వగలం. అంటే భగవంతునితో కలయిక, భగవంతునితో సంపర్కం, భగవంతునితో సంబంధం, ఆయనతో కనెక్షన్. హౌ యూ విల్ గెట్ కనెక్షన్ విత్ ది గాడ్. సో గాడ్ అంటే ఏంటి? భగవంతుడు శక్తివంతుడు. సో భగవంతుడు లేనిది ఏమీ లేదు, ఇంపాసిబుల్. సో ఆయన చాలా శక్తివంతుడు. ఎందుకు అంటే మనం ఆలోచించుకున్నట్టయితే మన జీవన విధానం ఎలా ఉంది, అలాగే ఎన్ని క్రిమికీటకాలమని, ఏ జంతువు ప్రాణంతో ఉన్న జంతువులు ఏవైనా క్రియేషన్ అవ్వని, ఇవన్నీ ఎలాగ మెలుగుతున్నాయి, హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, అంటే ఈ పుట్టుక ఎలాగ ఏర్పడుతుంది అన్నది భావించుకుంటే, అంటే ఒక మనిషి ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ఊపిరి తీసుకుంటున్నాడు, ఎలా చూస్తున్నాడు, ఎలా వింటున్నాడు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఇవన్నీ ప్రక్రియ ఎలా జరుగుతుంది అన్నది ఆలోచించుకుంటే దెర్ మస్ట్ బి సమ్ పవర్. సో వితౌట్ హ్యావింగ్ ఎనీ పవర్ ది మ్యాన్ కెనాట్ లైవ్. అంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అన్నది మనకు తెలిసిపోయింది. అయితే ఎందుకు మనం ఆ భగవంతుడు ఏదైతే శక్తినిస్తూ మనకి ఇన్ని విధాలుగా మనకు చేసిన భగవంతుడిని కృతజ్ఞతాపూర్వకంగా ఆయన కొలవాలి, ఆయన్ని కొలవడం ఎలాగా? భగవంతుడు శక్తివంతుడు అంటే ఇవన్నీ మనం ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం. కానీ ఆయనలో కలయిక, ఆయనతో సంబంధం ఏర్పరచడానికి ఇవన్నీ దెర్ ఇస్ సో మెనీ వేస్ ఆర్ దేర్. వేదాలమని, ఆ తర్వాత పూజలతో అవ్వని, భజనలు అవ్వని, ఆ తర్వాత సంగీతం అవ్వని, ఏదో ఒక రీతిగా భగవంతుడితో కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ యజ్ఞాల గురించే ఇందులో చెప్తున్నాడు. ఇప్పుడు మనం నేర్చుకున్నది 28వ శ్లోకంలో 28, 29, 30 అంటే 27 ఇవన్నీ యజ్ఞాలు అన్నమాట. ఈ యజ్ఞాలు ఎలా చేస్తున్నావు, ఈ యజ్ఞాలు చేయించడం వల్ల నీకు కలిగే ఉపయోగం ఏంటి, అవి చేసినట్టయితే నీకు కలుగు ఫలితాలు ఏంటి. అయితే ఈ యజ్ఞాలను ఎలా చేయగలవు? ఆ భగవంతుల్లో మనం చేరడమే. అంటే ఇది జీవితం. ఇప్పుడు మనం మానవుడుగా పుట్టాము. అంటే ఇప్పటి వరకన్నా మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో కొంతవరకు మనం ప్రయాణించగలం. అంటే ఈ ప్రయాణం అయిన తర్వాత మళ్ళీ మనకు ప్రయాణం అంటే చావు, పుట్టుక చావు, ఇవన్నీ రెండు ఉంటూనే ఉన్నాయి. ఇది ఒక జీవిత చక్రం. ఈ చక్రంలో ములుగుతూ మనం ఈ సంసారంలో పడి ఇవన్నీ ఈ బాధలను అనుభవిస్తూ, అంటే ఎప్పుడైతే మనం జన్మను మనం పొందామో, ఈ జన్మ పొందిన తర్వాత మనకి ఎక్కువగాను ఆనందాన్ని ఇచ్చింది ఏంటి? అసలుకి మానవుడు ఎందుకు పుట్టాడు? ఆ ఆనందం అంటే ఏంటి? ఆనందాన్ని ఎలా అనుభవించగలడు? ఆనందం అనుభవించినప్పుడు అతనిలో కలిగిన వ్యత్యాసం ఏంటి? వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అన్నది మనం తెలుసుకుంటే దెర్ మస్ట్ బి సంథింగ్ ఈజ్ దేర్. అంటే ఈ ఆనందం అన్నది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది హ్యూమన్ లైఫ్. సో ఆ ఆనందం హౌ యూ విల్ గెట్ ఇట్? ఈ ఆనందం కావాలి అంటే మీకు భగవంతుని
అంటే ఎన్నో విధాలుగా నువ్వు ఆనందం పొందుతున్నావు, కానీ దట్ ఈస్ నాట్ పెర్మనెంట్. ది పెర్మనెంట్ ఆనంద అంటే బ్రహ్మానందం అన్నది ఒక పెర్మనెంట్ ఆనందం కావాలి అంటే వాట్ యు హ్యావ్ టు డూ. ఈ ఆనందం కావాలంటే ఓన్లీ భగవంతుని తాలూకా ధ్యానంతోనే నువ్వు నీకు ఈ ఆనందం అన్నది అంటే ఈ బ్రహ్మానందం అన్నది నీకు కలుగుతుంది. నువ్వు జీవన విధానంలో నువ్వు చేసిన తాలూకా ఏం చేస్తావు, నీవు ఆనందం గురించే, నీ తాలూకా పోషణ గురించే, నీ తాలూకా హ్యాపీ గురించే, హ్యాపీనెస్ యూ వాంట్ టు గెట్ ఇట్ అంటే ఆ హ్యాపీనెస్ గురించే నువ్వు ఇంత కష్టపడుతుంటావు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కష్టానికి ఎందుకు నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నువ్వు ఎందుకు ఈ తాపత్రయం ఏంటి, ఈ ధనం అంటే ఏంటి, ఈ ఆస్తులు అంటే ఏంటి, ఈ కార్లు అంటే ఏంటి, ఈ ఓషులు అంటే ఏంటి, ఇవన్నీ ఏంటి అని ఆలోచిస్తే దీస్ ఆర్ ఆల్ టెంపరీ. దెర్ ఈజ్ ఎ పెర్మనెంట్ ఇష్యూ ఈజ్ దేర్. అంటే ఒక పెర్మనెంట్ తాలూకా ఆనందం అన్నది ఉన్నది అంటే ఆ ఆనందం అంటే భగవంతుని తాలూకా స్వరూపం. అంటే భగవంతుని తాలూకా భగవంతుని తలుచుకోవడం, భగవంతుని ధ్యానించడం, వీటిల్లోనే నీకు కలుగుతుంది అని మనం తెలుసుకున్నాం. ఇవి ఏ విధంగా కలుగుతుంది అంటే ఓన్లీ యోగాల ద్వారా. కొందరు పూజలు చేస్తుంటారు, మరికొందరు యజ్ఞాలు చేస్తుంటారు, ఆ తర్వాత కొందరు తపస్సులు చేస్తుంటారు, కొందరు ఇవి చేస్తుంటారు. అందులో ఒక భాగంగాను ఈ యజ్ఞాలు ఎన్ని ఉన్నాయో ఇందులో ఒక దీనిగాను అంటే ఈ అంటే ఈ శ్వాసక్రియ అంటే ప్రాణవాయువు ఎలా తీసుకుంటావు ఏంటి అన్నది భగవంతుడు 29వ శ్లోకంలో మనకు బోధించాడు. 29, 30 2 శ్లోకాలు ఏంటంటే శ్వాసక్రియ గురించి ఆయన చెప్పాడు. అంటే నువ్వు భగవంతుల్లో లీనమవ్వడానికి, భగవంతుల్లో కలిగడానికి నువ్వు ఏం చెయ్యాలి అన్నది ఇందులో చక్కగా ఈ శ్లోకంలో ఆయన వివరించారు. నీకు ఆనందం కావాలి అంటే భగవంతుడి తాలూకా ధ్యానం కావాలి, భగవంతుల్లో నువ్వు చేరుకోవాలి, భగవంతులతో నువ్వు ఆలోచించాలి, ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే నువ్వు ఈ ప్రాణవాయువును ఏదైతే విశ్వాసాలు ఉన్నాయో ఇది ఎలా చేస్తే ఆయనలో చేరుకోగలవు. అది ఇక్కడ చెప్పాడు. ఏంటంటున్నాడు, అపానే జుహ్వాతి ప్రాణం ప్రాణే పాణం తథా అపరే. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తదా అపరే. ప్రాణాపానగతిరుద్వా ప్రాణాయామ పరాయణ. అది 29. ఏంటంటాడు అతను, అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తదా ఆపరే. ఆపరే అంటే యోగుల గురించి కొంతమంది యోగులు ఇలా చేస్తారు, కొంతమంది యోగులు ఇలా చేస్తారు. ఏ యోగులు చేస్తే దాంతో భగవంతునితో మనం కనెక్షన్ అవుతుందో దాని గురించి ఆయన చెప్పారనమాట. ఇలాగా కూడా నువ్వు భగవంతుని ధ్యానించగలవు అనేసి ఇక్కడ చెప్తుంటారు. ఎలాగా అంటే అపానే జుహ్వాది ప్రాణం ప్రాణే పానం తదా అపరే. అపరే అంటే కొందరు యోగులు అపాన వాయువునందు అంటే నువ్వు ఏంటి నీకు శ్వాస తీసుకోవడంలో ఉంది, శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడం. వాట్ ఈజ్ ఇట్ వన్? ఏంటి శ్వాస తీసుకోవడము విడిచిపెట్టడం అంటే ఏంటి? ఇదే ప్రాణవాయువు అంటే ప్రాణవాయువు. ఈ ఈ ఈ ఊపిరిని నువ్వు తీసుకోవడం విడిచిపెట్టడం అన్నది అదే నీ తాలూకా జీవన విధానం. నువ్వు చక్కగా జీవించాలి అన్నా నువ్వు బ్రతికున్నంత కాలము ఈ శ్వాస ఉంటూనే ఉంటుంది. ఈ శ్వాస బంద్ అయిపోతే నువ్వు ఇంకా ఈ దేహం విడిచిపెట్టినట్టే. ఈ శ్వాసలోనే ఉంది. ఈ శ్వాస ఎలా చేస్తావు అన్నది నీకు కావాలి. ఇదేంటిది? యోగ విషయం. దీన్ని శాస్త్రములందు ప్రాణాయామం యొక్క భేదముల పద్ధతి
మనకి కొంత చెప్పింది. ఏంటి? శాస్త్రములు అనుసరించి అపానవాయుస్థానము ఎక్కడుంటుంది అంటే శ్వాస ఎలా తీసుకుంటున్నావు? నువ్వు బయట గాలి లోపలికి తీసుకుంటున్నావు, బయటనున్న గాలిని లోపలికి తీసుకుంటూ లోపలున్న గాలి బయటికి విడిచిపెడుతున్నావు. దీన్ని శ్వాసక్రియ అంటారు. దాన్ని అపానగతి అంటారు. ఇక్కడ ఏంటంటాడు? అపానే అంటే బయటి గాలి లోపలికి తీసుకోవడం, ఇది శ్వాస. దాన్ని అపానే జుహాది ప్రాణం ప్రాణేపాన తదాపరే అంటే ఈ బయట గాలి లోపలికి ప్రవేశించే సమయమున అది ఎక్కడికి వెళ్తుంది? ఇది లోపలికి వెళ్తూ శరీరం కిందకి వెళ్తుంది. లోపల గాలి బయటకు వదులుటకు విశ్వాసం అంటే నిశ్వాస అంటే లోపల ఉన్న గాలి బయటికి తీయడం. దీన్ని ఏంటంటారు? దీన్ని ప్రాణగతి అంటారు. దీన్ని అపానవాయువు అని దేన్ని అంటారు? బయట గాలి లోపలికి తీసుకోవడం, ఆ తర్వాత లోపల గాలి బయటికి విడిచిపెట్టినప్పుడు దాన్ని ప్రాణగతి అంటారు. ప్రాణవాయుస్థానము అది ఎక్కడికి? నాసికం అంటే బొడ్డు ద్వారా నువ్వు రావాలి. నువ్వు ఎప్పుడైతే శ్వాసను పీల్చుకొని మళ్ళీ బయటికి విడిచిపెడుతూ ఉంటావో ఆ శ్వాసక్రియ లోపలికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు లోపలికి వెళ్ళిందో దాన్ని కొంతసేపు ఉంచడానికి నువ్వు ప్రయత్నిస్తూ దాన్ని నెమ్మదిగా బయటకు, ఆ తర్వాత ఒక నాసికం ద్వారా లోపలికి వెళుతూ రెండవ నాసికం ద్వారా విడిచిపెట్టడం ఉండాలి. అది ఏంటి అంటే ఒక నాసికాన్ని నువ్వు మూస్తూ ఒక నాసికం ద్వారా నువ్వు గాలిని లోపలికి పీలుస్తూ ఇంకొక నాసికం ద్వారా దాన్ని విడిచిపెట్టడం అనమాట. దీన్ని ప్రాణ అపాన అని అంటారు. దీన్ని ఏం చేయాలి అన్నది మనకి తెలియాలి, ఎలా చేయాలి అన్నది. అయితే ఈ ప్రాణాయామం అపానై జుహాది ప్రాణం ప్రాణాయపాన తదాపరే ప్రాణాపాన సక్వదే ప్రాణాయామ పరాయణ